వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ అయితే ఇంకా కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ పై మా ప్రతినిధి రవికిరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రవికిరణ్, అక్కడ చూసుకుంటే పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మరి ఇప్పటి వరకు వెలువడిన ట్రెండ్స్ ఎలా ఉన్నాయి రవికిరణ్? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే స్పీడ్గా సిబ్బంది అంతా కూడా చేస్తున్న పరిస్థితి. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదులాపురం కావచ్చు, మధుర కావచ్చు, వైరా కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, అసూరాపేట కావచ్చు, అలాగే కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది. దాదాపుగా 3 గంటల వరకు కూడా తుది ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. కౌంటింగ్ స్పీడ్గా నడుస్తుంది. వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థుల భవితవ్యం కూడా మరొక గంట లేదా 2 గంటలు తెలిసే అవకాశం అయితే కనపడుతుంది. నెక్ టు నెక్ ఫైట్ కూడా కనపడుతుంది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ పాటు అటు బీఆర్ఎస్, అలాగే బీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్నటువంటి మొన్న ఏదైతే పొత్తులు కుదిరినటువంటి సిపిఎం, సిపిఐకి సంబంధించినటువంటి పార్టీల అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల హోరాహోరీ ఫైట్ ఇస్తున్న సిచ్యువేషన్ ఉంది. రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా చేయడంతో అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రత నడుమ పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో గెలిపే లక్ష్యంగా అటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సిపిఎం, సిపిఐకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. దీంతో పాటుగా పెద్ద ఎత్తున కూడా ఓటర్లను ఆకర్షించేందుకు అనేక ప్రలోభాలకు గురి చేసినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా రావటం, అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ కూడా నెక్ టు నెక్ ఫైట్ కనపడుతుంది. ఏదులాపురం మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ నడుస్తున్న సిచ్యువేషన్ ఉంది. అలాగే వైరాలో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పూర్తి స్థాయిలో పోటీ అయితే కనపడుతుంది. కల్లూరులో ఎక్కువగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఫైట్ కనపడుతుంది. దాదాపు 5 లేదా 10 ఓట్లతోటే అభ్యర్థులు గెలిచే అవకాశం అయితే కనపడుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఎన్నికల కౌంటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి రిజల్ట్ అనేది సాయంత్రం వరకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. 60 వార్డులను 2 రౌండ్లుగా లెక్కిస్తారు. 15 టేబుల్స్ ఏర్పాటు చేశారు ఒక వార్డుకి. దానికి సంబంధించి 16 టేబుల్స్ వరకు పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రతి మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్లో కూడా పూర్తి స్థాయిలో 2 రౌండ్లు కౌంటింగ్ ఉండే విధంగా ఇప్పటికే సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. భోజన విరామం వరకు కూడా చాలా వరకు మున్సిపాలిటీల ఫలితాలు అనేవి వెలువడే అవకాశం కనపడుతుంది. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే వాటికి సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉండో, ఏ అభ్యర్థి వేశారు, ఏ పార్టీకి సంబంధించిన గుర్తు మీద వేశారు అన్నీ కూడా విభజించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ కూడా అధికారులు అన్ని రకాల సిద్ధం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అయితే ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే మధిరాకు సంబంధించి మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపులో కూడా ముందంజలో అధికార కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ కూడా చాలా చోట్ల పోటీ అయితే ఎక్కువగా ఇస్తుంది. నెక్ టు నెక్ ఫైట్ కూడా కనపడినట్టుగా తెలుస్తుంది. రౌండ్లకు సంబంధించి కూడా మొదటి రౌండ్, రెండో రౌండ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇటు బీజేపీ కావచ్చు, అలాగే జనసేన కావచ్చు కొన్ని చోట్ల అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. వాళ్ళకి ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా సపోర్ట్ అనేది దొరకలేదు అనిపిస్తుంది. ప్రస్తుతం రిజల్ట్కి సంబంధించి అయితే అధికార కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇటు బీఆర్ఎస్ మధ్య పోటీ ఎక్కువగా కనపడుతుంది. అలాగే కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, అలాగే సిపిఐ పార్టీకి కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు అక్కడ ఫైట్ ఎక్కువగా నడిచే అవకాశం అయితే స్పష్టంగా గడుపుతుంది. గడిచిన ఎన్నికల తర్వాత రోజు జరిగినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని తర్వాత కూడా సిపిఐకి సంబంధించినటువంటి ఓట్ల చాలా వరకు డైవర్ట్ అయ్యాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కావడం, దానికి సంబంధించి అధికార పార్టీలో మిత్రపక్షంగా ఉన్న తమను వేధిస్తున్నారంటూ అటు కొత్తగూడెం ఎమ్మెల్యే కొనం చేసిన ఘాటు వ్యాఖ్యల తర్వాత కూడా పూర్తి స్థాయిలో పొత్తు కూడా సడలింది. కాబట్టి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరగడం, దాని తర్వాత కౌంటింగ్ సంబంధించి రిజల్ట్పై పూర్తి స్థాయిలో అయితే అందరూ ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి ఏమైనా గణేష్ కిరణ్ ఏదులో